అండి, తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు సాంబార్ చేసి చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, అంత హోటల్ స్టైల్లో. ఈ సాంబార్ ఏంటంటే వడలోకి, ఇడ్లీకి, పెసర పొంగలకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. కొంతమంది దోశల్లో కూడా సాంబార్ తింటారు. ఆ సాంబారు నా స్టైల్లో ఎంత రుచిగా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి. మీరు ఒకసారి చేశారనుకోండి వదిలిపెట్టరు, ఎప్పుడు కూడా ఇదే సాంబార్ కాసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో నేను తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. మనకి ఈ సాంబార్కి ముందుగా కావాల్సింది కందిపప్పు. ఈ కందిపప్పు 1-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను, అంటే కొంచెం వెల్తిగా తీసుకున్నాను. దీనికి 1-2 నీళ్లు. మీరు వెయిట్తో చూసుకుంటే కందిపప్పు 125 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను. వీటిని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. ఇందులోనే వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఈ సాంబార్కి మసాలా ముద్దని రెడీ చేసుకుందాం. అందుకు కావలసిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, బియ్యం, మిరియాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు. ఇవన్నీ కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఇవి మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకోండి చాలు. ఎక్కువైతే చేదొస్తుంది. కరెక్ట్గా 1/2 టీ స్పూన్ తీసుకోండి. 2 ఎండుమిర్చి, 1 పెద్ద ముక్క పచ్చి కొబ్బరి. వీటిని ఇప్పుడు మనం దోరగా వేయించుకుందాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోండి. దాంట్లో మనం ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం లేటుగా ఎగుతాయి కాబట్టి ముందుగా వేయించుకోవాలి. మినపగుళ్ళు, అలాగే మిరియాలు, బియ్యం, పెసరపప్పు. ముందు వీటి వరకు వేయించుకుందాం. అవి వేగిన వెంటనే ఇవి వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మెంతులు. కొన్ని తొందరగా వేగే ఉంటాయి, కొన్ని లేటుగా వేగే ఉంటాయి కదండి. మీరు చూసుకొని వేయించుకోండి. అలాగే 2 ఎండుమిర్చి. ఈ విధంగా రంగు మారిన వెంటనే స్టవ్ కట్టేసుకొని వీటిని బాగా చల్లారనిద్దాం. ఈ పప్పులన్నీ బాగా చల్లారాలి. మిక్సీ పట్టాలంటే వేడిగా ఉంటే ఇబ్బంది కదా, అందుకోసం బాగా చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ ఆయిల్తో సహా మిక్సీ గిన్నెలోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఇందాక ఉడికించుకున్న ఈ కందిపప్పుని మిక్సీలో, అంటే మిక్సీ గిన్నెలో వేసి మరలా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకుందాం. మనం ఈ పప్పు గుత్తితే ఎనిపితే మెత్తగా రాదండి. పప్పు మిక్సీ పట్టుకుంటే ఈ సాంబార్కి ఏంటంటే బాగా జిగట కావాలి, అందువల్ల మనం మిక్సీ పట్టుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా ఇంత పేస్ట్ అవ్వాలి. మీకు కొంచెం వాటర్ పడితే వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి. నాకు అరగిద్ద వాటర్ పట్టినవి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పప్పు వేసుకుందాం. మిక్సీ గిన్నెకి అడుగున కొంచెం పప్పు మిగిలిపోతుంది కదా, కొంచెం వాటర్ పోసుకొని కలిపి అవి కూడా ఇందులో పోసుకుందాం. అదేవిధంగా ఇందాక మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ పప్పులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కు తగినంత ఉప్పు, 1 అర స్పూను పసుపు, 1 టమాటా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి, అది వేసుకోండి.
సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ, ఈ సైజు ఉల్లిపాయ తీసుకో, ఇవి కూడా వేయాలి. 4-5 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకొని ఇవి కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకుందాం. మొత్తంగా వాటర్ 1.5 లీటర్ పోసుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా శుభ్రంగా ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాగబెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్లో కరివేపాకు వేసి బాగా మరగనిద్దాము. ఒక్క 15 నిమిషాలు మరగనివ్వండి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని మరగటం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మనకి ఈ సాంబార్ని మధ్య మధ్యలో ఈ విధంగా కొంచెం కలదిప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం మసాలాలో పచ్చి కొబ్బరి వేసాం కదా, దానికి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు 1 స్పూను సాంబార్ పౌడర్ అండి, మనం ఇంట్లో తయారు చేసుకుంది. మీ దగ్గర ఏ రకమైన సాంబార్ పౌడర్ ఉన్నా ఏ కంపెనీదైనా సరే వాడుకోవచ్చు. 1 స్పూన్ తీసుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకొని పేస్ట్ మాదిరిగా కలుపుకుందాం. మేమైతే మా కంపెనీలో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్నే వాడతాము. మేము ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఈ ప్యాకింగ్ ఏనండి పంపించేది. ఒక 10 నిమిషాల తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని ఇందులో యాడ్ చేద్దాం. ఈ సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరలా మరగనిద్దాం. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసిన 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకోండి. వెంటనే బెల్లం వేసుకోవాలి. బెల్లం కొలత వచ్చేసరికి 30 గ్రాములు బెల్లం. బాగా తీపి మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే గనక ఇంకొక 10 గ్రాములు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. దీంట్లో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ కాగనివ్వండి. అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి ముక్కలు దుంచి వేసుకోవాలి. అందులోనే చిటికెడు ఇంగువ, కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు తాలింపు దోరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. మూత తీసి తాలింపు వేసేసుకొని అలా మూత పెట్టేసేయండి. ఫైనల్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇడ్లీ మీద సాంబార్ పోస్తుంటే ఇప్పుడే తినేయాలన్నంత టెంప్టింగ్గా ఉందండి. ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. సరే బుజ్జమ్మాయి, చూసారు కదండి చెల్లి చేసిన ఇడ్లీ సాంబార్. ఇడ్లీ సాంబార్ అంటే ఇడ్లీలోకే కదండోయ్, చెల్లి చెప్పినట్టు వడ, దోశ అన్నిట్లోకండి చాలా బాగుంటుంది. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే చెల్లి ఎప్పుడు చేస్తుంటుంది, మేము తిని పెడుతుంటాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.